దేవుడు మనల్ని నిష్కారణంగా ప్రేమించాడు. మనం కూడా దేవుడిని నిష్కారణంగా స్తుతించాలి. దేవుని స్తోత్రం కలిగింది కాదు. వితౌట్ ఎనీ రీజన్. ఐ డోంట్ నీడ్ ఎనీ రీజన్. స్తుతించు అంటే ఏమిటికి స్తుతించాలి? ఎందుకు? ఏం చేశాడని? ఒక ₹1 ఇచ్చాడా? ఒక మేడ ఇచ్చాడా? ఇంకోటి ఇచ్చాడా? మేము ఫారిన్ కార్ ఇచ్చాడా? కిలో బంగారం ఇచ్చాడా? ఎందుకు స్తుతించాలా అని సైతాన్ అంటారే బేవకూఫ్. నాకు కారణాలు అక్కర్లేదు, స్తుతించడమే నా పని అంతే. స్తుతికి ఆయన తగినవాడు. ఆత్మతో ఆయన్ని స్తుతిస్తాను, ఆత్మతోను సత్యముతోను నా హృదయ అంతరంగము నుండి ప్రభువును ఆరాధిస్తాను. ఎప్పుడైతే అలాంటి స్తుతి మనము దేవునికి నిష్కారణమైన స్తుతి చెల్లిస్తామో, ఒక రహస్యం ఏంటంటే మనకు ముందున్నటువంటి శోధన గుండా విజయవంతంగా అవతలి గట్టుకు చేరే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు ఆ శ్రమల కొలిమి లోపలికి వెళ్ళాడు, సేఫ్గా బయటకు వచ్చాడు. ఈలాగు నేను శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణంలాగా బయటకు వచ్చేస్తానన్నాడు కదా.